అని చెప్పి కస్టమర్‌తో ఒక చిన్న ఇష్యూ అయింది. అంటే కస్టమర్ ఆర్డర్ చేసింది. అది మొత్తం 7 కేళ్ళ 860 ఫీల్స్ ఆర్డర్ కస్టమర్ చేసింది. కస్టమర్ నాకు 20 కేళ్ళు ఇచ్చింది. 20 కేళ్ళు ఇస్తే నేను దానికి మొత్తము అంటే ఒ ఒక రూ. 10 నోటు, రూ. 2 నోట్లు ఇచ్చిన. రూ. 2 నోట్లు ఇచ్చేసి ఇంకా నేను ఇంకో 50 ఫీల్స్ ఇచ్చేదుంటే ఒక అంటే 100 ఫీల్స్ ఇయ్యు నీకు ఈ 250 ఫీల్స్ ఇత్తా అని చెప్పిన. ఇచ్చింది. 100 ఫీల్స్ ఇచ్చింది. 250 ఫీల్స్ ఇచ్చేసింది. ఆర్డర్ ఇచ్చేసిన స్టోర్‌కొచ్చిన. స్టోర్‌కొచ్చినాక నాకు ఆళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటాడు ఆళ్ళ ఇంటికి ఒక ఆయన ఫోన్ చేసి నాకు పైసలు తగ్గించమని అంటాడు. నాకు అర్థం కాలే మేడం పైసలు కట్టేసినా అంటే లేదు తగ్గించమని అన్నాడు. ఒకసారి స్టోర్‌కి రా అన్నాడు వాపసు. వాపసు పోయినాక అంటాడు నాకు ఎన్ని ఇచ్చినావు అన్నాడు. నేను చెప్పిన ఒక రూ. 10 నోటు, రూ. 2 నోటు, ఒక రె ఒక 250 నోటు అని చెప్పిన. మళ్ళీ అన్ని లెక్క వేసుకొని ఫోన్‌లో లెక్క కొట్టుకొని ఒక ఆట అంటాడు. నాకు లెక్కలు రావు ఏం రావు. చెప్తూ ఉంటారు. మనం మనం అందుకే పైసలు ఎక్కువ తీసుకోవద్దు. పైసలు ఎక్కువ తీసుకున్నామా మొహాన మీద పడుతది. అది కంప్లైంట్ చేస్తే మనకి బాగా ప్రాబ్లమ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా.